హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇన్ ఫ్యూచర్ కొరియోగ్రాఫర్ కింద మేము ఏమైనా చూడొచ్చా మిమ్మల్ని? తెలియదు, నాకే తెలియదు. అది ఏమీ తెలియదు, ప్లానింగ్ లేదు, గో విత్ ఫ్లో. గో విత్ ఫ్లో. ప్రతి ఒక్కరిని తిడతారు ఈ విషయంలో. అరే మనిషి నాకు ఒక ఎయిమ్ ఉండాలి, ఒక టార్గెట్ ఉంటేనే కదా నువ్వు దాన్ని ముందు తీసుకెళ్ళగలవు అది అనేసి అన్నాను. నేనేమన్నానంటే ఇప్పుడు చాలా మందిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కొంతమంది సడన్గా చనిపోతారు, కానీ వాళ్ళు సాధించాల్సింది చాలా ఉంది, చేయాలనుకున్నారు, అవలేదు, చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముందంతా చేసిన దానికి, హార్డ్ వర్క్ చేసిన దానికి ఏం ఫలితం దక్కింది? ఏమైనా దక్కిందా? అంతే, సడన్గా అది అయిపోయింది, అది రాత అంతే. సో నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముతావు పని నమ్ముతాను, షూర్. నువ్వు నమ్మవా? నేను అడుగుతున్నా ఫస్ట్, నేను నమ్ముతా. దేవుడు ఏది రాస్తే అది జరుగుతుంది, నమ్ముతావా? నమ్ముతా. తలరాత రాసే దేవుడు. సో ఆయన రాసింది జరుగుద్ది, దానికి నువ్వు ప్రిపేర్ అవ్వడం ఎందుకు? అలా అలా ఎలా వదిలేస్తాం? మన వర్క్ మనం చేయాలి. ఆయన ఇచ్చే నీ వర్క్ నువ్వు చేసుకుంటూ పో, అదే నీకు వచ్చింది నువ్వు చేసుకుంటూ పో, అందులో 100% ఇవ్వు. అంతేగాని ఒక ప్లానింగ్ అనేది నేను చేసుకొని దాని తర్వాత నేను సక్సెస్ అవ్వకపోతే అది నేను ఆబ్వియస్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఫస్ట్ నువ్వు అన్నట్టు పోనీ ఒక కొరియోగ్రాఫర్ని తీసుకుందాం. ఒక కొరియోగ్రాఫర్ తీసుకుని 6 లక్షలు తీసుకొని నేను కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాను, డాన్స్ మాస్టర్గా సినిమాల కోసం చేశా. తీసుకున్నాక అనుకున్నట్టు సినిమాలు రాలేదు నాకు. ఇన్ కేస్ రాకపోతే ఫస్ట్ నాకు ఏమవుద్ది? డిప్రెషన్లోకి వెళ్తా. సరే మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ రాలేదు, డిప్రెషన్లోకి వెళ్తా. ఒకవేళ వచ్చిందంటే ఐల్ బీ హ్యాపీ. సో ఇందులో 2 కేసులు ఉన్నాయి. కానీ మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు, ఎన్నిసారి ఫ్లాప్ అయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు చెప్తారు, అలాగేం పోయింది, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. డెఫినెట్గా అంతే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక 100%లో 50% సక్సెస్ ఉంటారు, 50% ఫెయిల్యూర్ ఉంటారు. ఒక 50% నీకేం చెప్తారు? నేను చేసా, ఇలా ఇలా జరిగింది, నాకు అయ్యింది, నేను సక్సెస్ అయ్యా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కొంతమంది ఏమో నేను చాలా మంది హార్డ్ వర్క్ చేశా కానీ సక్సెస్ అవ్వలేదు, నా లైఫ్ ఇలా అయిపోయింది. ఏమనుకుంటానంటే ఎవరైతే ట్రై చేస్తున్నానో స్టిల్ సక్సెస్ రాలేదు అంటారో వాళ్ళు ఇంకాస్త ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను. అందుకే చెప్తున్నా, కొంతమంది పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటారు. లైక్ ఇన్ కేసు ఓడిపోయినా కూడా పాజిటివ్గా తీసుకుంటారు. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఐ డోంట్ నో వెదర్ ఐమ్ స్ట్రాంగ్ ఆర్ నాట్. మీరు అలా ఆలోచిస్తారు, నాకు తెలియదు నేను స్ట్రాంగ్ కాబట్టి డెసిషన్స్ తీసుకోరు, గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటున్నారు. రైట్, సూపర్. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందా? ఆఫర్ వచ్చిందా? వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ పాటికే, బట్ మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు రిజెక్ట్ చేశారా? ఏం జరిగింది అసలు స్టోరీ? నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, బిగ్ బాస్ కి వెళ్ళాలని నాకు ఉండింది. ఓకే, అంటే సీజన్ 5 ఇప్పుడు జరుగుతుంది ఏంటి, సీజన్ 7 సీజన్ 5లో నాకు ఉండింది. టు బి ఫ్రాంక్ వెళ్ళాలని ఉండింది. నాకు అనుకున్నట్టే నాకు కాల్ వచ్చింది, ఎందుకంటే నెక్లెస్ గోల్స్ తర్వాత ఐ గాట్ ఎ కాల్. ఆ ఫేజ్ తర్వాత నాకు కాల్ వచ్చింది. నాకు చాలా బాగా, అరే బిగ్ బాస్కి వెళ్ళాలి. ఎందుకంటే అది కూడా వాళ్ళు కూడా ఓపెన్ చెప్పేశాను, నా ఇంట్లో సిచ్యువేషన్స్ కొద్దిగా సెటిల్ అవ్వాలనుకున్నా, నాకు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, మేబీ బిగ్ బాస్కి వెళ్ళి నేను విన్ అయితే ఆ డబ్బులతో నేను వాళ్ళని కొద్దిగా సెట్ చేయొచ్చు. అంటే నేనేంటంటే ఇప్పుడు నా కార్డు కోసం మాస్టర్ కార్డు కొనుక్కోవాలంటే 6 lakhs కడితే నాకు కార్డు వస్తుంది. దానికి కూడా ఎందుకు ఆపానంటే ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. వాళ్ళకి ఇల్లు కట్టడం ఏదో కట్టేసి ఇస్తే వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు, స్ట్రెస్ లేదంటే నా గురించి కానీ దేని గురించి కానీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటారని చెప్పేసి సరే నా ప్రొఫెషన్ గురించి పక్కన పెట్టేశాను నేను. ఓకే, వెదర్ ఐఎమ్ సక్సెస్ ఆర్ నాట్, ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీ ఎలా ఉండాలి ఇది ఆలోచించేవాడిని, అదే ఆలోచించా. కానీ దాన్ని నేను సక్సెస్ చేయాలంటే ఆబ్వియస్గా నాకు బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుద్ది. సో ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ మనీ, గుడ్ అమౌంట్, ఐ విల్ డూ సంథింగ్ ఫర్ ఫ్యామిలీ అనుకున్నా. నేను ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పేసా ఓపెన్గా, ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐ వాంట్ టు షో సంథింగ్ టు మై ఫ్యామిలీ. మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. మా బాబాయ్ కోసం చెప్పేసా, మా బాబాయ్ కొద్దిగా ఇది అవ్వాలంటే ఎంతో కొంత నేను కూడా హెల్ప్ చేయాలి, ఎంత చేసినా కూడా ఎంతో కొంత ఉండాలి. కాబట్టి సో ఫినాన్షియల్ నేను ఫిట్ అవ్వాలంటే బిగ్ బాస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అనుకున్నాను. నేను ట్రై చేశాను, ఇంటర్వ్యూ కూడా అదే చెప్పా. దాని తర్వాత నాకు రాలే బిగ్ బాస్ 5 నుంచి. తర్వాత మళ్ళీ నాకు కాల్ రాలేదు, ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు కాల్ రాలేదు. దే కాల్ మీ, నేనే అడిగా ఫస్ట్, సార్ ఏమైందని చెప్తే నో ఈసారి అవ్వలేదు, సారీ అని చెప్పారు, ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నారు. ఓకే అని చెప్పేసి ఇంకా దాని గురించి ఇంకా ఐఎమ్ నాట్ సో ఫోకస్డ్ అని ఇంకా దాని గురించి అవ్వలేదు. నేను చెప్పాను, ఇందాక చెప్పా కదా, ఒకవేళ అనుకుంది అవ్వకపోతే చాలా ఫీల్ అవుతాను అనేసి నేను ఫీల్ అయింది ఫస్ట్ బిగ్ బాస్ గురించి. అంటే ఇట్స్ నాట్ దట్ ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ సీజన్స్ కి వస్తే దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు.
ఓకే వస్తే ఓకే వెళ్తానేమో, రాకపోతే ఏమో నాకు తెలియదు. బట్ ఏంటంటే దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసా. అనుకున్నప్పుడు రాలేదు, ఫీల్ అయ్యా అంతే, అంతమించి ఇంకలేదు. సూపర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.